దేవుని నామకి వందనాలండి. దేవాది దేవుడు నాకు మరొక అవకాశం కలుగజేసినందుకు గాను మన యావే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనమందరము ఉదయకాలమే దేవుని పాద సన్నిధికి వచ్చి దేవాది దేవుని స్తుతించి గణపరిచి ఆయన ఆరాధించేటువంటి భాగ్యం ఇచ్చినారండి. మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. మనం అందరం కూడాను లెంట్ డేస్లో ఉన్నాం. లెంట్ డేస్లోను మరి దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఆయన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలని కొన్ని పాఠాలు నేర్చుకుందామండి. మరి ఎంతోమందికి తెలుసు ఇవన్నీ కూడాను. దేవుడు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు, నీవెక్కడున్నావు? ఉపవాస ప్రార్థనలో ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవునితో ఉన్నావా? లోకముతో ఉన్నావా? వేర్ ఆర్ యూ అనని ఆది కాండం నుంచి కూడా మనల్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. మన దేవదేవుడు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? వేర్ ఆర్ యూ నువ్వు అనని దేవదేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారండి. మనము ఆయనకి సమాధానం చెప్పాలి. ఆయనకి మనము సమాధానం చెప్పేవారుగా ఉన్నాము. మనం ఆయన్ని ఎంచుకుంటూ ఆయన అడుగుతూ మనము కొన్ని మాటలు నేర్చుకుందామండి. మన దేవదేవుడు ఎన్నో మరి పాఠాలు మనకు నేర్పించారు పవిత్ర గ్రంథం నుంచి. ఈ 66 పుస్తకాల్లో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయండి. 1, 2 కాదండి, ఎన్నో మాటలు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు, అయ్యా నువ్వు చేయరాన్ని చేస్తున్నావా? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు నాయనా? నువ్వు ఏం చేస్తున్నావు నాయనా? మరి నన్ను మర్చిపోయావా? మరి ఎక్కడున్నావు అని ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు నేను ఏమైనా క్వశ్చన్ వేస్తున్నాడు. వేర్ ఆర్ యూ ఆదామ్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ప్రభువు తెలియదండి ఆయన ఎక్కడున్నాడో. ఆయనకి తెలుసు, అయినా కానీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటేనే. నేను దాక్కునేది ఎప్పుడండి? భయం వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు. ప్రశ్నిస్తాం అనేది ఎక్కడున్నావని. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో టీచర్ మనకు తెలుసు కదా, పాఠం చెప్తూనే ఉంటే ఎవరైనా మన అనాలోచనగా ఉండి పరధ్యానంలో ఉంటే సడన్గా నిలబడు, షడప్, నేను చెప్తున్న పాఠము నీకు అర్థమవుతుందా అని క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నావు అని వాళ్ళని సడన్గా ఒక క్వశ్చన్ వేస్తారు. నాకు చెప్పు, దీనికి అర్థం ఏంటి? ప్రతీకార చర్య అంటే ఏంటి? అసంకల్పిత చర్య అంటే ఏంటి అని క్వశ్చన్ వేస్తారు. వాళ్ళు తెల్లముఖం వేసి చూస్తారు. ఎందుకంటే వారు ఎక్కడో, బాడీ మాత్రం క్లాసులో ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడో ఆలోచనలో ఉంటారు, లేదా నిద్రపోతూ ఉంటారు. మన క్వశ్చన్లు ఎన్నోసార్లు వస్తాయండి మన జీవితంలో. క్లాస్లో టీచర్ అడుగుతుంది, ఏంటి ప్రతీకార చర్య అని అడిగితే వాళ్ళు చెప్పలేరు. అది స్వయంచిత చర్య ద్వారా, అంటే క్రియలను జరిగించడం, మన మెదడుతో పని లేకుండా వెన్నెముకతో సడన్గా మనకి ఆ యొక్క సూచనలు వస్తాయి. దాన్నే మరి ప్రతీకార చర్య అంటారు. ఇమ్మీడియట్గాను అసంకల్పిత చర్య అంటారు. అసంకల్పిత చర్య అంటే అదండి. మనం ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఐరన్ బాక్స్ కాలుతుంది అనుకోండి, సడన్గా చేయబెడితే మనకు తెలియకుండానే వెనక్కి గుంజేసుకుంటాం, అవునా? అది మెదడు వరకు వెళ్ళవసరం లేదు, ఎన్నుపూస నుంచి మనకి వస్తుంది. అలాగే అది తప్పు జరుగుతుందని తెలుసు, సడన్గా వెనక్కి గుంజుకుంటాం. మళ్ళీ అలాగే ఎవరన్నా తుమ్మేరనుకోండి, ఆవలిస్తుంటే మనకు కూడా ఆటోమేటిక్గా ఆవలింతలు వచ్చేస్తాయి. ఒకళ్ళు పక్కన నిమ్మకాయ తింటుంటే మన నోట్లో కూడా నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇవన్నీ కూడాను అసంకల్పిత చర్యలు. అప్పుడు ఏమంటారంటే, ఎక్కడున్నావు? క్లాసులో కూడా వాళ్ళని అడుగుతారు, ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్పలేరు. అట్లాగే సడన్గా తప్పు చేసి చెట్టు కోసం దాక్కున్నటువంటి ఆదాంని, వేర్ ఆర్ యూ ఆదాం? వాట్ ఆర్ యూ డూయింగ్? తెలియకండి, తెలిసి అడుగుతున్నారు. మనం కూడా ఈ రోజున ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఆయన ఆలోచనలో ఉన్నామా?
మన ఆలోచనలు ఆయన ఉన్నారా? మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున మనము ఎక్కడున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. పరీక్షించుకుంటే మనం ఎంత సంవత్సరం అంతా చదువుతాం. ఇప్పుడు చూడండి, పిల్లలందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష రాసినప్పుడే నువ్వు ఎంత చదివావు, ఏం చదివావు, ఎలా ఉన్నావు అని తెలుస్తుంది. పరీక్ష అనేది మన బ్రతుకుల్లో ఎగ్జామ్స్లోనే కాదండి, మన నిజ జీవితంలో కూడాను మనకు ఆ పరీక్ష అనేది ఉండాలి. పరీక్ష విత్ గాడ్, దేవునితో పరీక్ష. దేవుడే మనకి ఒక క్వశ్చన్ పేపర్గా వచ్చి ఆయన అడగాలి మనల్ని, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని. చూడండి, మరి ఆయన ఈ పండు తినొద్దు అని చెప్పినప్పుడు సాతాను యొక్క మరి బంధకాల్లో పడిపోయి, మీకు దేవుడు చెప్పాడు ఈ పండు తినొద్దని? లేదు 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 లేదు, మీరు చక్కగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు దీంతో అని సర్పం వాళ్ళకి ఇస్తుంది. ఏమని? వాటిని తినిన దినము మీ కనులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరుగు వారి దేవతల వల్లే ఉంటారని చెప్తుంది. అవన్నీ కూడాను వీళ్ళిద్దరు కలిసి సహవాసంలో ఉన్నప్పుడు సాతాను రాలేదు. ఎప్పుడైతే ఒంటరిగా అవ్వముందో ఆమె మీదకి అటాక్ చేయడానికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారం నాకు మంచిదని చెప్పింది, కనులకు ఆనందకరమైన అందమైందని చెప్పిన, వివేకం ఇస్తుంది, రమ్యంగా ఉంటుంది అని ఎన్నో మాటలు చెప్తుంది. దానికి మోసపోయి ఆమె ఆ ఫలాలను తీసుకొని తిని తనతో పాటుగా తన భర్తకు కూడా కొన్ని ఇస్తుందండి. ఆ భర్తకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కళ్ళు తెరవబడతాయి, తింటారు. మరి ఆదాం ఎందుకు తిన్నారండి? ఆదాం కూడా తినకుండా ఉండొచ్చు కదా. లేకపోతే ఏంటమ్మా పిచ్చి పని చేసావు, ఎందుకు ఈ పని చేసావు అని ఆయన గద్దించాడా? గద్దించిన కానీ ఫలితం లేదు, సుఖం లేదు. ఈనాటి మరి లేడీస్ కూడా అలాగే ఉన్నారు. మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట విననొల్లని వాళ్ళుగా వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళే చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆయన పక్కకి ఏదో పని మీద వెళ్ళి ఉండేనేమో టకామని వెళ్ళిపోయి ఈ పాపంలో పడిపోయింది. ఆనాడు అవమ్మ ఆదాము చేసినటువంటి ఆ పాప ఫలితమే ఈనాటి వరకు కూడా మనం అనుభవిస్తున్నాం. ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? ప్రభు ఇది తినొద్దన్నాడే, ఎందుకు తింటాం? దాన్ని తినకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారా? లేదు లేదు లేదు, అది అందమైనది, తెలివిస్తుంది, కనులు తెరవబడతాయి. ఎన్నో దాన్ని ఏమంటారండి, కళ్ళబుల్లి మాటలు అంటారే, అలాంటి మాటలకు పడిపోయింది. రమ్యంగా ఉంటుంది, తినమ్మా తినమ్మా అంటే గబగబా తినేసేసి, తిన్నది కాకుండా నేను పాపం చేశానే, ఆయన కూడా పాపం చేయాలని తీసుకెళ్ళి మరి ఆయనకి పెడతాడు. ఆయన తినక తప్పదు మరి, ఎందుకంటే ఆమె పాపంలో ఉంటుంది, ఈయనేమో మరి పవిత్రుడిగానే దేవుని చేసిన మనిషిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కలవటానికి కుదరదు, ఇక మంచి చెట్లు ఎక్కడైనా కలుస్తాయండి. అందుకని ఈయన కూడా తిన్నాడు. తినకపోతే మరి ఆమెతో ఉండటం కుదరదు. అప్పుడు కనులు తెరవబడితే ప్రభు వచ్చి అడుగుతారు, ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ ఆదాం, వాట్ యూ హ్యావ్ డన్? ఎందుకు చేశారు ఈ పని అంటే చెప్తారు. ఏమి చెప్తారండి? మనకు తెలిసిన మాటలు ఇవన్నీ కూడా ఆదికాండం 3వ అధ్యాయంలో చక్కగా వివరిస్తాయి. అయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈమె, అప్పుడు ఆమెకు పేరు పెట్టి, నీవు ఇచ్చినటువంటి నారి ఈమె నాకు ఇచ్చిందని అని అప్పుడు ఆయన చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, ఏమని అంటాడు? అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఆయన్ని, అంటే ఇండైరెక్ట్గా దేవుణ్ణి బ్లేమ్ చేస్తాడు. నువ్వే ఇచ్చావు కదయ్యా, ఏమేమి ఇచ్చింది? అదే అవమ్మ కూడా అడుగుతారు, అమ్మా నువ్వు ఎందుకు తిన్నావంటే ఆమె ఉంటుంది, అయ్యా ఇది మీరు తయారు చేసిన ఈ సర్పమే ఇచ్చిందని సర్పం మీద తోసేసి వాళ్ళు ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆనాడే, అయ్యా నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించిన ఆయన, మీరు చేయొద్దన్న చేసేవైనా ఆయన పాదములు ఇప్పుడు క్షమాపణ అడిగి ఉంటే మరి కథ మొత్తం మారిపోయేది, ఇంకో వేరేగా ఉండేది. అక్కడ ఆ ఏదోని తోటలో ఏం ఫ్రూట్స్ ఇచ్చారండి? ఆహారానికి డైలీ తినే ఫ్రూట్స్ ఇచ్చారు, మంచి చెడ్డలు తెలియజేసే ఫ్రూట్స్ ఇచ్చారు, మళ్ళీ జీవఫలాలు కూడా ఇచ్చారు. ఆ జీవఫలాలు కానీ తింటే వాళ్ళు చావు అనేది ఉండదు, ఇక పర్మనెంట్గా లాగుంటారు. అందుకని ఆ జీవఫలాలు తినకుండా ఉండులాగానే ఆ ప్రభు అయినటువంటి యావే దేవుడు ఆయన తోట నుంచి తరిమేసేసాడు. ఎందుకంటే పొరపాటున వాళ్ళు ఫలాలు తిన్నారనుకోండి, ఆనాడే యావే దేవుడు మంచి ఆలోచించాడు. పొరపాటును తినేసి ఉంటే అది కూడా జీవఫలం ఇస్తాం కదా అని తింటే వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారండి? పాపముతో నిండిపోయిన స్టేటస్లో ఉన్నారు. అందుకనే ఆ పాపములోనే మరణం లేకుండా నిత్యము కాలుతున్న
పురుగు సావనటువంటి అగ్ని ఆరనటువంటి ఆ యొక్క పాపంలోనే ఉంటారు. అందుకని దేవుడు ఆలోచించి వాళ్ళని తోట నుంచి బయటికి తరిమేశారు. ఆనాడు మరలా వెళ్ళి ఆ జీవఫలం ఇచ్చి పొరపాటున పండు తినడితే మనం కథ వేరేగా ఉండేది, మనం వేరే రకంగా ఉండేవాడు. ఇక చనిపోవటం అనేది ఉండేది కదండి. అందుకనే పుట్టుట గిట్టుట కొరకే అంటారు. చనిపోవటం సత్యం. ఇప్పుడు ఇంకొంచెం క్షణంలో మనకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మంచి కార్యాలు చేస్తూ, మనం ధర్మకార్యాలు చేస్తూ, ఆనాడు చూడండి మరి కొర్నేలు గారు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చెప్తారు కదా, ప్రభువే దేవదూతను పంపిస్తారు. అయ్యా, నీ మంచి కార్యాలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ చేరినాయి, కానీ నువ్వు చేరాలంటే ప్రభువును తెలుసుకుని బాప్తిస్మం తీసుకుని నా తట్టు తిరిగితేనే మరి నువ్వు ఇక్కడ రాగలవు. అట్లాగే ఇక్కడ కూడాను ఇంకా సాగు ఉండదని జీవఫలాన్ని. అందుకని తోట నుంచి తరమేయబడ్డారు. వెళ్ళేటప్పుడు అంజూరపు ఆకులు అడ్డం పెట్టుకుంటే ఎంతకాలం ఉంటాయండి? ప్రభు అందుకని ఒక పశువును బలి ఇచ్చి, ఆ బలి ఇచ్చి ఆ చర్మం తీసి, ఆయన హీ వాజ్ ద ఫస్ట్ టైలర్, చక్కాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పాడు. అవునండి, ఆయనే మరి మన వీళ్ళ మీద దయ చూపించి మళ్ళీ ఇక్కడ మరి యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఇక ఆదాం గారు ఉన్నారని నేను అంటున్నాను. ఎందుకంటే మరి కొత్త నిబంధనలు కూడా ఏమంటారు, ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు అయ్యా మీ చిత్తమైతే గిన్నె తొలగించు అని అంటారు. అవునా? కానీ మీ ఇష్టానుసారమే జరిగించమన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆనాడు మరి ఆదాం గారు అవ్వ గారు చేసినటువంటి పాపంలో తర్వాత శాపగ్రస్తులయ్యారు. ఆ ముగ్గురికి శాపాలు పెడతారు, మనకు అందరికీ తెలిసిందే. అది కాదు నా అంశం. కానీ ఇప్పుడు అడుగుతారు, అవమ్మా వేర్ ఆర్ యూ, ఆదాం ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ ఇస్తున్నారండి. మనం ఏం చెప్పాలి? ఇక ఇక్కడ చూడండి 12వ వచనంలో ఏమంటావు, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే అంటాడు. ఎక్కడ ఈ స్త్రీ అంటాడు, కానీ అవమ్మ అంటాడా? ఆ వృక్ష ఫలాలు కొని నాకు ఇయ్యగా నేను తింటిని. అప్పుడు దేవుడు యెహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటమ్మా, వాట్ యు హ్యావ్ డన్ అని అడగగా ఆ స్త్రీని, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని. తెలియదండి సర్పము మోసకరమైందని, అబద్ధాలు సాక్షాడని. అందుకు దేవుడైన యెహోవా ఈ సర్పంతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మను తిందు అంటారు. ఎవరికాళ్ళ శాపం. అప్పుడు ఆ స్త్రీకి అమ్మా నీ సంతానం నకును ఆమె సంతానం నకును వైరము కలుగుతుంది, ఇది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని శపించేశారండి. అప్పుడు శాపగ్రస్తులైపోయి ఏదోని తోటలో చల్లగా ప్రభువుతో గడపవలసిన వాళ్ళు బయటకు వచ్చి పడిపోతారు. బయటకు వచ్చి ఆయన కూడాను మన ఆదాం గారు కూడా అంటారు, ముళ్ళ తుప్పులను గచ్చిపోతలను నీకు మొలిపించును, పొలంలో పంట తిందువు అని చెప్పిస్తాడు. ఆదాము తన భార్యను అవని, ఇప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాడు 20వ అధ్యాయం, ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి. ఎవరండి? జీవం గల ప్రతివానికి ఆదిలో మరి తల్లి ఆమె తొందరపడిపోయింది. అప్పుడు దేవుడని యెహోవా వాళ్ళిద్దరికీ చర్మపు చొక్కాలు కుట్టించారు. మంచి చెడ్డలు ఎరుగునట్లుగాను ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను. అప్పుడే ఆ యొక్క జీవ వృక్షమునకు పోయి మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజాలము నిలబెట్టింది. ఎన్ని మంచి విషయాలు ఉంటాయండి. అక్కడ ఆయన అడుగుతారు, అయ్యా నువ్వు ఎందుకు చేసావు? ఆనాడే ఒక చంప మీద ఒక దెబ్బ కొట్టి, ఏంటమ్మా నువ్వు చేసిన పని, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇది ఎందుకు చేసావని ఆయన గద్దించుంటే కథ మొత్తం మారిపోయేది. ఆయన గద్దించలేదు, పోనీ ఆయన తినకుండా ఉండలేదు. తినకుండా ఉంటే తెలుసండి ఆదాం గారికి, అన్ని జంతువులకు పేరు పెట్టిన ఆయన తెలియదు. ఆయన జ్ఞానం ఆయనతో పోలికగా జన్మించారు. అలాంటి వారు మరి ఆయన కూడా తిని ఆ పాపాన్ని పంచుకొని ఆయన సంతానం ద్వారాగానే మనం వచ్చాం. అలాగే ప్రశ్న ఇస్తున్నారు ఆయన, ప్రశ్న సమాధానంలో ఆయన వేర్ ఆర్ యూ,
మన పేరు పెట్టుకోండి. ఆదాం కాదు. వేర్ ఆర్ యూ నౌ ఈవి రావు. వేర్ ఆర్ యూ నౌ మణిమ్మ. ఎక్కడున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? దేవునితో ఉన్నావా? దేని సాంగత్యం ఉన్నదా? లోకముతో ఉన్నావా? ప్రతి విషయంలోనూ ఆయన మన పేరు పెట్టుకోవాలని. ఇట్లా కొన్ని 7 విషయాలు చూద్దాం మనం. వేర్ ఆర్ యూ. ఇంకా మనకి ద గ్రేట్ కింగ్ ఎవరండి? సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 11:2-6 వరకు చూస్తే 2వ సమూయేలు వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ 2వ సమూయేలు 11వ అధ్యాయం అమ్మ. 11 5-6 చదవండి. ఆ స్త్రీ గర్భవతి అయి ఇంకా ముందు అందులో 11 చదివావా? ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకునేటకై ఒక దూతను పంపించాడు. చాలండి. అక్కడ చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభు అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ డేవిడ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆయన ఏం చేయాలండి? ప్రజలందరూ యుద్ధం చేస్తుంటే యుద్ధంలోకి వెళ్ళాలి. లేకపోతే యుద్ధం చేసేవారు యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవాలి. లేకపోతే ప్రభువా, నా ప్రజలు నా తరపున యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఆయన అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ డేవిడ్? దావీదు, నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఆయనకి ఏంటండి, అప్పుడు వరకు నిద్రపోయాడు. సాయంకాల సమయంలో మిద్ది మీదకి వెళ్ళాడు. సరైన ఊరుకున్నాడా? మొదటిసారి చూశాడు, తెలియక చూశాడండి. తెలియక చూసినప్పుడు మరి రెండోసారి చూడటం ఎందుకు? మళ్ళా రెండోసారి చూసినప్పుడు అది పెద్ద పాపం అయిపోయింది. ఆ మనసులో ఒక కామ వాంఛ పుట్టింది. పుట్టి ఆమె కావాలని కోరుకుంటాడు. మరి రాజు కదా, యుద్ధంలో చేస్తున్నటువంటి కుటుంబాలందరికీ సంరక్షణించి కాపుదలిచ్చి కాపాడవలసిన ఈయనే మరి కంచే సేన్ని మేసిన అన్నట్టు చేస్తే ఎలా ఉంటుందండి? ఆయన జీవితంలో పెద్ద నేరం అది. అందుకనే మన కళ్ళు ఏం చూస్తున్నాయి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ రెండింటికి దేవుడు మనకు తలుపులు ఇచ్చాడని. కళ్ళకి కళ్ళు రెప్పలు ఇచ్చాడు. చెడుని చూడినప్పుడు కళ్ళు మూసుకోమని. పెదాలు కూడా చెడు మాట్లాడినప్పుడు మరి ఆ నాలుకను కంట్రోల్ చేయడానికి పెదాలతో మూసేసుకోవాలి. ఇంకా ఏటికి తలుపులు ఇవ్వలేదని ప్రభు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఇచ్చాడు. అప్పుడు కనులతో చూసినప్పుడు మొదటిసారి చూశాడు, ప్రభువా నేను తప్పు చేస్తున్నానని కళ్ళు మూసుకుని మరి ప్రభుని ధ్యానిస్తూ వచ్చేసాడా కిందకి? మిద్ది మీద ఉండి మరలా చూస్తుండిపోయాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈరోజు నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? గబగబా ఆమెని ఇంట్లోకి తెచ్చేసుకుంటాడు, పాపం చేస్తాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటారు కదా. ఆయన చేసింది ఇదొకటే కాదండి. మళ్ళీ ఆమె భర్తను ఊరియాని పిలిపించేసి, అయ్యా నువ్వు రెస్ట్ తీసుకో, నీ ఇంటికి వెళ్ళు. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి అయితే నన్ను దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతికి కబురు పంపించాడు. చూడండి ఈయన ప్లాన్ చూడండి. ఆయన ప్లాన్లు ఒక తప్పు చేసి ఒక పాపం చేసి ఇంకా పాపం చేయడానికి ఆయన పిలిపించి ఉరియాదు ఆయన వద్దకు రాగా దావీదు ఏమిటండి, యోవాబు యోగక్షేమమేనా? చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. యోగక్షేమను యుద్ధ సమాచారం అడిగిన తర్వాత ఏమంటాడు ఆయన, నువ్వు నీ ఇంటికి పోయి శ్రమ తీర్చుకొని. చూడండి ఏంటండి మాట్లాడేది, ఏమిటండి ప్లాన్లు? శ్రమ తీర్చుకో అంటే తెలీదా? ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళాడు. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించిన గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. చూడండి ఎంతండి, వాట్ ఏ హంబుల్ మ్యాన్, వాట్ ఏ హానెస్ట్ మ్యాన్. అసలు ఉరియా ఎంత నీతిమంతుడు, ఎంత హంబులో. నా సహోదరులందరూ యుద్ధంలో కష్టపడుతుంటే నేను వెళ్ళి నా భార్యతో ఇంటికి వెళ్ళి నేను సుఖపడాలా అని వెళ్ళాడా?
అక్కడ చేయకపోతే రాజనగరిలో నా రాజు అయినటువంటి ఆయన యొక్క ఇంటికి కాపలా ఉంటానని అక్కడ ఉన్నాడండి. వాట్ ఏ గ్రేట్ మ్యాన్. అలాంటి వాళ్ళకి అన్యాయం చేసి దానికి వినందున మళ్ళీని ఒక తాకీదు రాసి ఉత్తరం రాసి మరి సైన్యాధిపతి పంపించేసి ఈయన మొదటి లైన్లో ఉంచేసి ఈయన చంపించేయమంటాడు. చూడండి ఎంత అన్యాయం అండి. ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? వాట్ వీఆర్ డూయింగ్? క్వశ్చన్ వేస్తున్నాడు ప్రభు అడుగుతున్నాడు, దావీదు నువ్వు ఎక్కడున్నావు? దావీదు నువ్వేం చూస్తున్నావు? దావీదు నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ థాట్? నీ ఆలోచనలు ఏంటి? పాపపూరితమైనటువంటి పాపం చేసి దాన్ని కప్పుకుంటాకి మరి ఆమె భర్తను చంపించి ఎన్ని పాపాలండి ఇవన్నీ. కరెక్టేనది? అప్పుడు నాతాన్ గారు వస్తారు. మరి నాతాన్ గారికి ఎలా తెలుస్తుందండి? ఆనాడు ప్రాఫిట్స్ అంటే దేవుడు డైరెక్ట్గా మాట్లాడతారండి. నాతాన్ వచ్చి చెప్పినప్పుడు ఈ కథ అంతా చెప్పి ఒకరికి ఒక మరి ఎంతో ప్రియమైనటువంటి చిన్న మేకపల్లి ఉంటుంది, ఆమెను ప్రేమించి ఆమెను పక్కలో పెట్టుకుని ఎంతగా ప్రేమ చూస్తుంటే ఈయన స్నేహితుడు వచ్చినప్పుడు ఈయన మందలో తీసుకోకుండా ఒకగానొక ఆ మేకపిల్లని మరి అర్పణగా ఇచ్చేసి ఆమెకి భోజనం చేస్తాడు. అది అని ఏం చేయాలంటే అది చాలా తప్పు అలా అటువంటి శిక్షించాలి. దానికి గాను 4 మేకపిల్లని ఇవ్వాలంటాడు. చూడండి ఎలా మాట్లాడతాడు, ఏమి తెలియనట్టుగా. అలాంటి మనిషి అండి అతడు ఎవరండి? నీవే అతడివి, అలాంటి వాడు మరణానికి పాత్రుడని ఆయనే అంటాడు. సో మరణానికి పాత్రుడు ఎవరయ్యారు? అంతేకాకుండా నువ్వు చేసినటువంటి ఈ పని నువ్వు ఇంట్లో చేసావు ఈ పాపం, కానీ నీ కుటుంబంలో సుమారుగా 4 కుమారులు చనిపోతారు. తర్వాత నీ భార్యల్ని నువ్వు చేసినట్టుగానే ఇతరులు వచ్చేసి మరి పట్టపగలు మిద్ది మీద చరుస్తారని. చూడండి ఆ కథ అంతా తెలుసు. అందుకని ఆయన అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్ డేవిడ్? ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఆలోచనలు ఏంటి? అప్పుడు దేవుని తలుచుకోలేదా? ఒకసారి చూసాడు అందమైందేనని, రెండోసారి మళ్ళీ తప్పు చేయటం ఏంటి? ఆ తప్పుని కప్పించుకుంటాక మళ్ళీ ఎన్ని దురాలోచనలు, పాపపాలిచాలు, పాపం చెప్తూ అబద్ధం ఆడుతూ ఈజ్ ఏ సెక్షువల్ అడల్టరీ మ్యాన్, ఈజ్ ఎ మర్డరర్, ఈజ్ ఎ లయింగ్ మ్యాన్. ఎన్ని అబద్ధాలు చెప్పి కప్పుపుచ్చుకుంటే ఆగుతుందండి? పాపాన్ని గంప కింద పెట్టి ముంచుతుంది, ఆగదు. అది ఎప్పుడు కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని మనం ఈనాడు పరీక్షించుకోవాలండి. అదేవిధంగా న్యాయాధిపతులకు రండి. న్యాయాధిపతులు 16 అధ్యాయం ఒకసారి చూడండి అమ్మా. న్యాయాధిపతులు 16 అధ్యాయము 17 ఇప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల బలం నాలో నుండి తొలగిపోవును. ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. చూడండి అక్కడ కూడా క్వశ్చన్ వేస్తున్నారు. ఎవరండి? ప్రభు అడుగుతున్నారు. సంసోను, వేర్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? వేర్ ఆర్ యూ అంటే ఏమంటాడు ఆయన? దలీలా తొడ మీద పడుకున్నానయ్యా. ఇజ్ ఇట్ ద కరెక్ట్ వే? నిన్ను సృష్టించినది ఎందుకు? పలాచుడు ఫిలిస్తీన్లను చంపటంగానే ఆయన ఒక్కరోజే మరి గాడిద యొక్క పచ్చిదవడం పట్టుకుని 1000 మందిని చంపాడే. ఆయన చేసింది ఆ లోయలో పడిపోతాడు. దలీలా అనేటువంటి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అడుగుతుంటే ఏర్ ఆర్ యూ అంటే నేను ఆమె తొడ మీద ఉన్నానయ్యా, పాపం చేస్తాను, ఇది కరెక్టేనా? ఆయనకి ఎదిద్యా అని అమ్మ పేరు పెడుతుంది. ఆయన ఎంత బలం! ఈమెకి మన ఫిలిప్పీన్లు చంపుటకు గాను నాజీరు చేయబడి ఆయనను ఎంతగానో ఆశీర్వదిస్తారు. చివరికి ఆయన అయా నేను తప్పు చేశాను తెలుసుకుని లాస్ట్ మూమెంట్లో ఈ ఒక్కసారి కరుణించి నాకు శక్తి అంటాడు. ఎప్పుడు? స్తంభాలు కట్టేసి కళ్ళు తోడేసినప్పుడు జైల్లో ఉండి తిరగలు తిప్పుతూ ఉంటాడు. ఎందుకండి? అందుకని లేడీస్ చూడండి ఆమె ఎంత ప్రాణం తీస్తుంది. ఆమె ఒక్కొక్కళ్ళు ఉంటారండి ప్రాణం తోడేస్తూ ఉంటారు. అడిగి విసిగారిపోయి ఆశపడిపోయి ఆయన చెప్తాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు చెప్పవేంటి? కాదమ్మంటే ఊరుకుంటారా? ఊరుకోరు, గోజాడుతూనే ఉంటారు సాధించే వరకు. లోయలో పడిపోతాడు, దలీలా అనేటువంటి లోయ.
అక్కడ ఉండి ఆ పాపము నుండి అక్కడ అడుగుతున్నాడు ప్రభు, సంసోను వేర్ ఆర్ యూ, సంసోను వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ యువర్ ప్లాన్, నేను నాజీరు చేసి నిన్ను పంపించినది ఎందుకు అడుగుతున్నాడు. సంసోను వాట్ యు ఆర్ డూయింగ్, వేర్ ఆర్ యూ, మనకు అడుగువాలండి. సంసోన్ ప్లేస్లో మనం ఉన్నామా? మనం కూడా అలాంటి పాపానికి శాపానికి గురవుతున్నామా? కొన్ని చెప్పరాని ఉంటాయి, అయినా సరే మనం నోరు తెరవకూడదు. అక్కడ ఆ సీక్రెట్స్ అన్నీ కూడా చెప్పి ఆయన సావును ఆయనే కొని తెచ్చుకున్నాడు. దాని కురుపొలిపి ఈ మరి దలీల అనేటువంటి ఆమె ఆయన్ని ఎంత ఒత్తిడి పెడుతుందండి. ఈనాడు లేరు అలాంటి స్త్రీలు. ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు, ప్రాణం తోడేస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. అవి కూడా స్త్రీలు తెలుసుకోవాలండి. ఇట్లాంటి సహోదరులు మీరు వేరేగా అనుకోవద్దు. మనం ఏమి అడగాలి, ఏమి అడగకూడదు అని ఉండాలి. అందుకని ప్రభు అడుగుతున్నారు, అయ్యా సంసోను నువ్వేం చేస్తున్నావు, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ థింకింగ్, వేర్ ఆర్ యూ అని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ, మీ పేరు పెట్టుకోండి. అయ్యా నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను. అదేవిధంగా ఇక ముందుకు వెళదాం రండి. 4వది కానీ యోనా గ్రంథం 1వ అధ్యాయము మనకు తెలుసు. నినివేకు బయలుదేరి అక్కడికి వెళ్ళకుండా తర్షీషు పారిపోవాలని చూస్తాడు ఆయన దైవజనుడే, గొప్పవాడే, మరి ఆయన భయపడిపోతాడు అక్కడికి వెళ్తే ఏం చేయాలని. అప్పుడు మనకంతా తెలుసు, పెద్ద తుఫాను వచ్చేస్తే వాళ్ళ నుంచి పడేయడానికి వాళ్ళందరూ ఎత్తుతారు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుదామనండి. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అది అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నావికుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. ఏమన్నారు చూడండి, ఆయన ఓయి నిద్రపోతూ, నువ్వు ఎక్కువ ఉండవు ఈరోజు. వేర్ యు ఆర్ యు స్లీపింగ్? ఉదయకాలమే ప్రాతకాలం ప్రభువుకి ఇచ్చి మరి ఎంత మంచి పని చేస్తున్నాం. ఇంకా నిద్రపోయేవాడు పడకల మీద నుంచి లేవనటువంటి వారు అనేకులు ఉన్నారు. నిద్రపోతూ ఎలా ఉన్నావు? నిద్రపోతికి ఏంటండి, దరిద్రత వస్తుంది, నిద్రపోతికి కరువు వస్తుంది, నిద్రపోతూ బలహీనలు అయిపోతారు. ఓయి నిద్రపోతూ నీ వేళ ఇంకా నిద్రిస్తున్నావు. నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించమంటున్నారు. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? లేచి నీ ప్రార్థన చూస్తున్నావా? ఇంకొంచెం పడుకుందని మంచం మీద దొర్లుతున్నావా? అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకే మనము చీట్లు వేయడం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాడు. చూడండి, దేవుడు ఊరుకుంటాడండి. యోనా మీదకి వస్తే ఎత్తి పడేస్తారు సముద్రంలో. అయినా జాలిగల దేవుడు. ఆయన చంపేయకుండాను ఒక తిమింగలం చేపను పంపించి ఆయన మింగిన తర్వాత చేపకి ఆజ్ఞిస్తాడు, అమ్మా నువ్వు ఆయన జస్ట్ మింగి పెట్టుకోగాని అజీర్ణించుకోవద్దని. తర్వాత సముద్రం ఒడ్డున ఈయన తర్షీష్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడ వేసేస్తే నినివే పట్టణం దగ్గర పడేస్తాడు. అప్పుడు లేచి అంటాడు, ఎక్కడున్నాను ఆయన అడుగు, వేర్ ఆర్ యు యోనా? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి. చూడు, మన దేవుడు ఎలా చూడండి, పాతాళ గర్భములో ఎక్కడ లోయలోనే సరే మరి మొర పెడితే ఆలకిస్తాడండి. మనకు తెలుసు కదా, ఆది కాండంలోనే 2 బ్రదర్స్ ఉంటారు. కయ్యూను వాళ్ళ తమ్ముడిని చంపేస్తే రక్తం మొర పెడుతుందండి. హేబేలు రక్తం మొరపెడుతుంది. పాతాళం నుండి మొరపెట్టిన కానీ ఆయన వింటాడు. అంత దయాళుడు. అందుకని వాట్ యు ఆర్ డూయింగ్ నౌ, వాట్ యు ఆర్ డూయింగ్, వేర్ ఆర్ యూ, మనం క్వశ్చన్ వేసుకోవాలి. మనం క్వశ్చన్ వేసుకుని మనం ముందుకెళ్తే పాతాళంలో, ఇక్కడ చూడండి కీర్తనలో 139లో కూడా ఉంటుంది, పాతాళంలో ఉన్న కానీ దేవుడు మనల్ని ఆలకిస్తాడని. 139 కీర్తన 1-2 వచనాలు చూడండి.
ఇంకా ఎక్కువ ముగిచ్చేస్తున్నానండి, నేను ఎక్కువ సమయం. యెహోవా నన్ను పరిశోధించి పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను కూర్చుండుట, ఉమ్, నేను లేచుట నేను లేచుటయు నీకు తెలియదు. నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. ఆయన మనస్సును గ్రహించి ఉన్నావు. ఇంకొక 2 వచనాలు చూడండి. నా నడకను నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీవు పరిశీలన చేసి నా ఉన్నావు. చర్యలన్నీ నా చర్యలన్నిటినీ బాగా తెలుసుకొని ఆయన తెలియదండి, సమస్తం తెలిసిన ఆయన మన పడకలు, మన నడకలు, మన ఆలోచన, మన చర్యలు సమస్తం తెలియదు అనుకోవద్దండి. నేను పాతాళమందు పండుకున్నాను, నేను పాతాళమందు పండుకున్నాను, నువ్వు అక్కడను ఉన్నావు. అక్కడ ఎవ్రీవేర్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీవేరు. అందులో సంస్కృతం అంటుంది, ఇందు గలడు అందు లేడని సందేహములదు, ఎందెందు వెతికిన క్రీస్తు ప్రభు అందందునే దొరుకును. ఎక్కడున్నా కానీ అక్కడ క్రీస్తు వారు ఉంటారు. మనం జస్ట్ ఆయన అంటారు కదా, నాక్ ఇట్ విల్ బి ఓపెన్, సెర్చ్. అది చేస్తున్నాం. ఆయన నాక్ చేస్తున్నాడు మీ దర్వాజాని. ఎప్పుడు తీస్తారు మీ హృదయం అనేటువంటి దర్వాజాని? ఎక్కడున్నారు? వెర్ ఆర్ యూ? క్వశ్చన్ వేస్తున్నాడు. పాతాళంలో ఉన్నావా? పడిపోయి ఉన్నావా? ఇంకా అదే చూడండి, సామెతలు 7:7 ఒకసారి చూడమ్మా. ఒక బుద్ధి లేని యవనస్తుడు ఉంటాడు అక్కడ. సామెతలు 7వ అధ్యాయము 7. జ్ఞానము లేని వారి మధ్యను యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు అప్పుడు నాకు కనబడెను. బుద్ధి లేని పడుచువాడు అప్పుడు ఉన్నాడు. తర్వాత చూడండి 8. సంధ్యవేళ ప్రొద్దు కురుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను. చూడండి, ఎక్కడున్నాం మనం? సంధ్యవేళ. వేర్ వి ఆర్ దేర్. ఆయన తెలీదా? ఎక్కడ తిరుగుతున్నాం? ఏం చేస్తున్నాం? యవ్వన కాలంలో ఆయన కాడిమోయమంటే ఈయన ఎక్కడ తిరుగుతున్నాడండి? వేసి సాంగత్యం కోసం తిరుగుతున్నాం. ఈ రోజున ఎంతమంది లేరండి అలా పాడైపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు. వాళ్ళు దేవునితో మనము ఉండాలి. నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉండాలి. భక్తి జీవితంలో ఎక్కడున్నావు? భక్తి జీవితంలో ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. దేవుని ఆలోచనలో ఉన్నామా? భక్తి జీవితంలో ఉన్నావా? పాప జీవితంలో ఉన్నావా? ఎక్కడున్నావు? మనం చూసుకుంటా ఉన్నాం. అదే మరి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా ఉంటారు. మనకు తెలుసు. ఐతుకు అనే యువకుడు, మరి దైవజనుడు, మరి వాక్యం చెప్తుండగా ఆయన ఎక్కడ ఉండాలండి? ఆయన వేర్ ఆర్ యూ? ఐ థింక్ యూ షుడ్ బి దేర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద ప్రాఫిట్. ప్రవక్త దగ్గర ఉండాలి. అక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మరి పాస్టర్ గారి దగ్గర ఉండకుండా ఆయన గోడ మీద ఎక్కాడు 3వ అంతస్తులో. ఒకసారి చూడండి. అప్పుడు ఐతికు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని చూడండి, దేవుని వాక్యం ఉంటే గాఢ నిద్ర ఉంటే ఏమవుతుంది తెలుసా? ఇదే అవుతుంది. వేర్ ఆర్ యూ? ఐ థింక్ ఆయన క్వశ్చన్ వేస్తున్నారు. దేవుని వాక్యం విన్నవాడు దేవుని మందిరంలో ఉండి ఆలకిస్తూ దేవుని యొక్క మరి పాద సన్నిధి దగ్గర ఉండాలి. ఈయన ఎక్కడున్నాడు? గోడ మీద ఎక్కి కిటికీలో ఉంటే ఏం చేస్తుంది? కింద పడిపోయి చనిపోతాడు. కానీ అక్కడ మరి పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి బతికించిన తర్వాత కూడా అతను రొట్టెలో పాల్గొంటాడు. ఇంకెన్నో ఉన్నాయండి. అన్నిటికీ క్వశ్చన్ వేసుకోవాలి. అక్కడ ఐతిక్కు నేనేనని, యవనస్తుడు నేనేనని, యోనా గారిలో నేను చేస్తున్నానా? ఎక్కడున్నాను? నేను ఏం చేస్తున్నాను అని అడుగుతున్నారు. వేర్ ఆర్ యూ? ఇంకొక వాక్యం చూసి ముగించుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 13-14 చూస్తే అక్కడ ప్రభు వద్ద ఉండవలసినటువంటి వాడు ప్రధాన యాజకుల దగ్గర ఉంటాడు. ఎవరు? ఇస్కరేతు యూదా. ఆయన కూడా అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ ఇస్కరేతు యూదా? ఆయన అడుగుతున్నాడు, ఎక్కడున్నాను? ఆయన దేవుని సాంగత్యం లేకుండా ఈయనకేంటండి బిజినెస్ వాళ్ళతో? ప్రభు వద్ద ఉండవలసిన వాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాడితో కుమ్మక్క అయిపోయి యేసుక్రీస్తును అమ్మేయాలని, నేను వెళ్ళి ఆయనకు ముద్దు పెడతాను, ఆయనే యేసుక్రీస్తు, మీరు పట్టుకోండి అని. అక్కడ కూడా ఆయన వచ్చేసి, ప్రభువా నేను తప్పు చేశాను, అయా నన్ను క్షమించని ఆయన పాదాల మీద పడి ఉంటే ఆయన కథ మొత్తం మారిపోయేది. తొందరపడి ప్రభువును అప్పగించి పాపంలో ఉండి పాపంలో ఒప్పుకోకుండా పరిగెట్టుకెళ్ళిపోయి ఊరు పెట్టుకుని చనిపోతాడు. ఎలా ఉన్నాం మనం? వేర్ ఆర్ యూ? ఆయన అడుగుతున్నారు. ప్రభు అడుగుతున్నారు, యూదా ఇస్కరియోతు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈజ్ యువర్ థింకింగ్? వై యూ ఆర్ డూయింగ్ దిస్ థింగ్? ప్రభువును అప్పగించడానికి
వచ్చాడు ఆయన. శిష్యుల్లోనే ఉన్నాడే, ఆయన దగ్గర ఉన్నాడే, ఆయన మాటలు విన్నాడే, కొంచెమైన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రభువుని ఒకటి తక్కువ 40 నాణ్యాలకు అమ్మేస్తాడు. ఇలాంటి మనుషులు ఉన్నామండి మనం. ఈరోజు కూడా మనం ప్రభువుని అమ్మేస్తున్నామా? మన ఆలోచనలో ఎవరున్నారు? మనం ఎలా చేస్తున్నాం? నీతి కలిగి ఉన్నామా? కపట వేషధారుల వలె, హిపోక్రసీ వలె మరి బూడిద రాసుకుని గొంగళి కట్టుకుని అక్కడ ఉన్నామా? ఆయన అంటారు కదా, ఇవన్నీ కాదు నాకు నిజమైన ఉపవాస ప్రార్థన, నీ విరిగి నలిగినటువంటి హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. ఆయన హృదయంలో కొంచెం చోటిస్తే ఆయన మనకి ఇంకెన్నో ఉండేయండి. నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆదికాండంలో కూడాను ఉన్నది. మా ఆదికాండం మరి 16వ అధ్యాయంలో కూడాను ఆమె కూడా ఎక్కడికి వెళుతున్నాను, వేరారి అని ఒకళ్ళని అడుగుతారు. ఎవరండి ఆమె? ఆగర్ ఎక్కడ ఉండవలసింది? యజమానుడు వాళ్ళ దగ్గర ఉండవలసింది. ఆమె ఏదో అందాన్ని పారిపోయి ఎడార్లోకి వెళ్ళిపోతే అక్కడ కూడా అడుగుతున్నాడు దేవుడు, ఆగర్ వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, గో బ్యాక్. ఎన్ని ఉన్నాయండి. అలాగే ఎక్సోడస్ 4:1 కూడాను మరి ఆయన అడుగుతున్నారు ప్రభు మోసెస్ని, మోసెస్ ఎక్కడున్నావు, వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్, నీ చేతిలో ఏముందంటే కర్ర అంటాడు, కింద పడేయమంటాడు, పాము అయిపోద్ది, భయపడిపోతాడు. అలాగే ప్రభు ప్రతిసారి కూడా పరీక్ష పెడతాడు మనకి. పరీక్షకి భయపడి పారిపోకూడదు, పరీక్షకి భయపడి పారిపోకూడదు. శ్రమ పడుతున్నాం అంటే మరి మనకు తెలుసు కదా, థామస్ ఎడిసన్ అని బల్బ్ కనుక్కొని ఆయన 9,999 సార్లు ఫెయిల్ అయిపోయాడంట. అయినా అని వదలలేదు, పట్టు విడని విక్రమార్కుల్లాగా చివరికి ఆయన కనిపెట్టిన బల్బ్ ఇప్పుడు ప్రపంచమంతా వెలిగిస్తుంది. ఆయన అంటాడు కదా, నేను ప్రపంచాన్ని వెలిగించాను అనుకుంటున్నాను కదా, నన్ను వెలిగించింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని మనం ఈనాడు ఎక్కడున్నామని ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏంటి మీ ఆలోచనలో? ప్రభు ఆలోచనలు ఉన్నావా? ప్రభు వాక్యం నిన్ను ఉన్నదా? పాపపు ఆలోచనలో ఉన్నావా? వేర్ ఆర్ యూ? ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చే మన దేవుడు. అందుకని మనం అందరము విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన చెంతకెళ్తే ఆయన అలస్యం చేయడండి. ఆయన దయాళుడు, కృపామయుడు, కరుణామయుడు. మనల్ని కరుణించి హత్తుకుని ఆయన హత్తుకుంటాడు, దగ్గర తీసుకున్నాడు. ఈ కొన్ని మాటలు మన ప్రభు యొక్క వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.